హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్ అయితే ఆల్రెడీ అందరైతే తెలిసిన వీడియోనే, న్యూ ఇయర్ వ్లాగ్ అండి. నేను ఎలా చేసుకున్నాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది అయితే వీడియో చివరి వరకు అయితే చూసేయండి. చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోద్దండి. ముందుగా అయితే నేను నైట్ అయితే ఇంటికి వచ్చేతలకే 9 అయితే అయ్యిందండి. 9 కూడా కాదండి, 10 అయ్యింది. ఆ రోజు న్యూ ఇయర్ నైట్ అయితే 10 అయితే అయ్యిందండి. వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంకా త్వరగా అయితే ఇల్లంతా సర్దేసి గిన్నెలు అయితే కడిగేసానండి. గిన్నెలు కడిగేసి ఇంక ఇల్లంతా నీట్గా అయితే సర్దేశాను. ఆల్రెడీ తెలిసిందే కదా, ఇంకా పాప అయితే కసువులు అవి అయితే చేస్తుంది. అది వీడియో అయితే వస్తుందండి, చివరి వరకు అయితే చూడండి. నేను పైన అన్నీ సర్దతం అంతవరకు అయితే నేను చేశాను. ఇంకా కసువులు అవన్నీ అయితే పాపే చేస్తుంది. ఇంకా వాషింగ్ మిషన్కి అయితే మనం తీసిన దుప్పట్లన్నీ అయితే వాషింగ్ మిషన్కి అయితే వేద్దాము అన్న ఉద్దేశంతో అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసామండి. ఇంకా గిన్నెలు కడిగేసి అయితే పక్కన పెట్టాను. ఇంకా మొత్తం అయితే ఇంకా ఇలా అయితే నేను చేశానండి. ఇంక ఈ లోపల చిన్ను అయితే కసువులు అవి అయితే చిమ్ముకొస్తుంది. ఇంకా అలాగే ఇద్దరం కసువులు చిమ్మాకైతే, కసువులు అవి చిమ్ముకున్నాకైతే ఇంకొకసారి పిల్లల్ని అయితే తీసుకెళ్దామన్న ఉద్దేశంతో త్వరగా రెడీ అయ్యి అయితే బయటికి అయితే వెళ్ళామండి. బయటికి వెళ్ళి అదంతా కేక్స్ అండి, కలర్ఫుల్గా కేక్ ఒకటి తీసుకొద్దాం ఇంట్లోకి. అలాగే కేక్తో పాటు ఎక్కడ చూసినా న్యూ ఇయర్ రోజు అయితే సెలబ్రేషన్స్ అంటేనే ఫస్ట్ కలర్ఫుల్ కేక్లు అండ్ కలర్ఫుల్ స్వీట్స్ అండి. స్వీట్స్ కూడా నాకు అసలు నిజంగా తెలియదండి ఇన్ని రకాల స్వీట్స్ ఉంటాయండి. బీట్రూట్ క్యారెట్తో అయితే చేసిన ప్రతిదీ అండి, ఆఖరి కలాకానీ కూడా బీట్రూట్ కలాకానీ అంట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అన్నీ ప్రతి ఒక్కటి ఈ స్వీట్ బాగాలేదు, ఈ స్వీట్ బాగుంది అనుకోవటానికి లేదండి. చూడంగానే అసలు జిగేల్ మంటున్నాయి, అలా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరానికి అయితే ఈ స్వీట్స్ అండ్ కలర్ఫుల్తో అయితే మీకైతే వెల్కమ్ అయితే పలుకుతున్నానండి. అందరికీ 2025 ఎంతైతే హ్యాపీగా ఉన్నారో అలాగే 2026 కూడా అందరికీ మంచి జరగాలి అన్నీ అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే రంగురంగుల స్వీట్లతో అండ్ రంగురంగుల కలర్ఫుల్ రంగులతో అయితే వెల్కమ్ అయితే చెప్తున్నానండి. ఇంకా పూజ కోసం అయితే పూలు అన్నీ అయితే తీసుకున్నానండి. కేక్స్ అండి, నేను వెళ్ళిన దగ్గర అయితే ఒక కేక్ తీసుకుందాము అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళానండి. అసలు ఏ కేక్ తీసుకోవాలో నాకైతే అర్థం కాలేదు, అంత కలర్ఫుల్గా అయితే ఉంది. అసలు అక్కడ చూస్తే మనం బజార్కి వెళ్తే అండి ఈ కేక్ కొనాలా, ఈ కేక్ వద్దా అనేది అయితే లేదండి. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఈ కేక్ తర్వాత ఈ కేక్ అంటే అంత ఏది తీసుకోవాలో అర్థం కాని అంత ఇదిగా అయితే ఉందండి. చాలా బాగా అయితే ఉన్నాయి కేకులు అయితే. ఇంకా అలాగే 2025 నీకేమి నేర్పించింది అని అయితే అందరూ అయితే అనుకుంటాం కదండి. నా వరకు వస్తే అయితే 2024, 2025 అయితే నేను చాలా నేర్చుకున్నానండి. అక్కో ఏం నేర్చుకున్నావు ఏంటి అని అయితే అది కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. చాలా వరకు అండి, మనుషులు బాగుంటే మనం మనుషులతో ఉండాలి, బాగా లేకపోతే మనం మనుషుల్ని వదిలేయాలి అని అయితే నేను నేర్చుకున్నానండి. చాలా వరకు అలానే నేర్చుకోవాలండి. మన ఫ్యామిలీ మనకే ఉండాలి. ఎవరు మన ఫ్యామిలీ అంటే మా హస్బెండ్, వైఫ్, పిల్లల వరకే ఉంటారు. ఎప్పుడైనా కన్నవాళ్ళైనా ఎవరైనా రక్త సంబంధమైన ఎవరు మనతో ఉండరండి. చివరి వరకు అయితే కష్టాలు వస్తే ఒకళ్ళు గుర్తొస్తారు, కష్టాలు లేకపోతే ఒకళ్ళు గుర్తుండకపోవటం అయితే అలా నిజంగానే లేదండి. ఈ రోజులను బట్టి రోజులే అలా ఉన్నాయి. కష్టం వస్తే మా వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని అయితే ఎవ్వరు అనుకోకూడదండి. నేను నేర్చుకున్న నీతి అయితే చెప్తున్నాను. 2024, 2025 నేనైతే అదే నేర్చుకున్నానండి. నాకు ఇప్పుడు నువ్వు చేసావా అక్క, నువ్వు ఉన్నావా అక్క అంటే నాకు తెలిసి మా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేను నిలబడకపోయినా మా వారు ప్రతి ఒక్కదానికి ప్రతిదీ నిలబడ్డాడండి. అవతల వాళ్ళకి కష్టము అనుకుంటే నేనున్నా అని చాలా వరకు నిలబడ్డాడు. కానీ మా వారికి మాకు కష్టం వస్తే ఈ రోజుకి మాకు తెలిసి ఈ రోజుకి కనీసం ఎవరు పలకరించే వాళ్ళు కూడా లేరండి. నేను నేర్చుకున్నదైతే అదే. నా పిల్లలకు కూడా నేను అదే నేర్పుతాను. మీ బతుకు మీరు బతకండి, ఒకళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అనవసరం. నా పిల్లలకు కూడా నేనైతే అదే నేర్పుతానండి. ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తున్నా. అలాగే లైఫ్ అంటూ ఉండాలండి. 2024, 2025 నాకు చాలా నేర్పిందండి. అలాగే 2026 నేను ఎలా ఉండాలి, నా కాళ్ళ మీద నేను ఎలా స్టాండ్ తీసుకోవాలి, ఒకళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదండి. మన కాళ్ళ మీద మనం బతకాలి. అండ్ అలాగే
మనకున్నంతల్లో గొప్పలకి ఆర్భాటాలకి పోకుండా మనకున్నంతల్లో మనం హ్యాపీగా బతకాలి. మన హ్యాపీగా అంటే ఉన్నంతల్లో పచ్చడి మెతుకులు తింటున్నా హ్యాపీగానే నలుగురు ఒక చోట ఉండి ఫ్యామిలీగా నలుగురు ఒక చోట ఉంటే అది హ్యాపీ లైఫే అండి నన్ను అడిగితే. ఇంకా అలాగే ఇంకా చిన్న పిల్లలకి కొంచెం సంతోషంగా ఉంటుంది కదా అన్నట్టు బయటకైతే తీసుకెళ్ళానండి. ఈ లోపల అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా బట్టలు అయితే నీట్గా అయితే ఆరేసాను. చాందిని అయితే కసువులు అయితే చిమ్మేసింది. ఇంకా కేక్ అయితే తీసుకొచ్చామండి. కేక్ అయితే చూసారు కదా, కేక్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. నాకు నచ్చినది మా ఫ్యామిలీకి సాయిని చిన్ను ఇద్దరిని తీసుకెళ్ళాను కదా, వాళ్ళకైతే నచ్చిందండి కేక్. చాలా చాలా అయితే బాగుంది, కలర్ఫుల్గానే ఉందండి. అలాగే బయట కల్లాప చల్లి ముగ్గు కూడా అయితే వేశానండి. కాకపోతే రంగులు అనేది ఇంకా చల్లే అంత టైం లేదు. మేము షాప్కి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేతలకి 10 అయితే అయ్యింది. నేను 9కే డ్యూటీ అయితే దిగాను. 9 నుంచి నాకు అట్లా ఇట్లా బయట కొంచెం వీడియోస్ స్వీట్స్ అన్నీ చూశారు కదా, అలా వీడియో తీసేతలకి 10 అయితే అయ్యింది. ఇది తెల్లారండి. మేము నైట్ అయితే ముగ్గు వేసి తెల్లారైతే రంగులు అయితే వేశానండి. ఆ రంగులు కూడా చాలా కష్టపడి వేశానండి. నాకు వచ్చినంతల్లో ఏదో చిన్న ముగ్గు అయితే వేశాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ కనుక చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. అందరి ఫ్యామిలీలు కూడా హ్యాపీగా న్యూ ఇయర్ కొత్త రంగులతో కొత్తగా ఎలా అయితే మనం హ్యాపీ న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ పలుకుతున్నామో అలాగే అందరి లైఫ్లో హ్యాపీగా అలాగే కలర్ఫుల్గా ఉండాలని అయితే మన ఛానల్ తరపున అయితే నేను కోరుకుంటున్నానండి. వ్లాగ్స్ అయితే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కానీ కమెంట్ కానీ ఇవ్వండి అండి. అలా ఇస్తే ఎక్కువ మందికి అయితే వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఎక్కువ శాతం వీడియోస్ పోస్ట్ చేయడానికైతే చాలా వరకు అయితే ట్రై చేస్తానండి. ఇంకా చూసారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అయితే నేను ఇలా అయితే చేసేసుకున్నానండి. అలాగే దీని కంటిన్యూషన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీలు చూసుకొని అప్లోడ్ చేస్తానండి. నాకైతే టైం కుదరటం లేదు. టైం కుదిరిన ప్రతిసారి ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నాకు ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరటం లేదు. అలాగే మీ నుంచి సపోర్ట్ కూడా కావాలండి. అలా చూసిన ప్రతి ఒక్కళ్ళండి లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.